ఝాన్సీ సింగర్ అని పెట్టింది కదా. ఇప్పుడు సింగరా రైతా అని అర్థం కావటం లేదు. రైతుని కానీ జవాన్లను కానీ ఎక్కువ జర వాడకండి ప్లీజ్, దండం చేస్తా. ఆమె సింగర్ ఝాన్సీ అని పెట్టింది కదా, రైతు బిడ్డ ఝాన్సీ అని పెట్టినా కూడా బాగుండేది. ఒకటి ఏమిటిదంటే ఎవరు టాలెంట్ వాళ్ళది. ఇంకొక విషయం ఏమిటిదంటే ఆ అక్కకు కూడా 8 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఆ అక్క చేసిన కొన్ని వీడియోస్ ప్రమోషన్స్ చూసిన నేను ఖాళీ 40,000 ఫాలోవర్స్ ఉన్న నేనే ఒక షాప్కి ప్రమోషన్ చేస్తే బట్టల షాప్కి నాకు 4,000 ఇచ్చారు. అంటే ఒక 2 షాపులు చేస్తే ఆ అక్కకి ఎంత ఇవ్వచ్చు, కొన్ని ప్రమోషన్లు చేసింది కదా ఆ అక్క కూడా ఎన్ని ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు ఏంటంటే సామాన్యులని తీసుకుంటామని చెప్పిండు కాబట్టి నాగార్జున సార్ గారు, సామాన్యులు ఎవరంటే అసలైన రైతు బిడ్డలు ఎవరంటే ఊర్లలో డిగ్రీ BA బీటెక్ ఇంకా చాలా మంది టాలెంట్ ఇంకోటి చదువులో కానీ ఇంకోటి వాళ్ళ డ్యాన్స్లో కానీ మిమిక్రీలో కానీ ప్రతి దాంట్లో టాలెంట్ ఉన్న పర్సన్లు ఊర్లల్లో రైతు కూలి పనికి పోతున్నారు. అంటే వేరే వాళ్ళ పొలంలో పని చేయడానికి పోయేటోళ్ళు రైతు కూలీలు. అలాంటి వాళ్ళని గుర్తించి తీసుకొని వస్తే అప్పుడు నిజమైన రైతుకు మేము ఇచ్చినాం అన్నట్టు అని నేను అనుకుంటా. కానీ అక్క కూడా రైతు పనులు చేస్తుంది. నేను చాలా వీడియోలు చూసిన, చాలా అది మనకు తెలియదు అన్న. కాకపోతే ఒకటి ఏమిటిదంటే అక్క కూడా బాగానే కష్టపడి వచ్చింది. కాకపోతే ఆమె సింగర్ ఝాన్సీ అని పెట్టింది కదా, రైతు బిడ్డ ఝాన్సీ అని పెట్టినా కూడా బాగుండే. ఎందుకంటే ఆమె పాటలు పాడుకుంటూ వస్తే ఇంకా బాగుండే అన్నట్టు. కాకపోతే రైతు గెటప్లు వచ్చింది కాబట్టి జనాలు అంతా ఏమనుకుంటారు అంటే మరొక పల్లవి ప్రశాంత్ అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఒకటి ఎవరి లోపల ఏ టాలెంట్ ఉంది అనేది ఇప్పుడు లోపలికి పోయిన తర్వాత ఆడినప్పుడు తెలుస్తుంది. కానీ ప్రతిదానికి రైతు అనేది వాడకండి అని చెప్పేసి నేను అంటే. ఎందుకంటే రైతు అంటే ప్రతి ఒక్కరికి, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి అన్నం పెట్టేటోళ్ళు రైతులు. కాబట్టి రైతుని కానీ జవాన్లను కానీ ఎక్కువ జర వాడకండి ప్లీజ్, దండం చేస్తా రిక్వెస్ట్ చేస్తున్నా. అంటే ఒక సింగర్ కదా అక్క, సింగర్ ఇప్పుడు ఝాన్సీ సింగర్ అని పెట్టింది అక్క. రెండిట్లో అర్థం కావట్లేదు. అక్క ఝాన్సీ సింగర్ అని పెట్టింది కదా, ఇప్పుడు సింగరా రైతా అని అర్థం కావటం లేదు. జర క్లారిటీ ఇస్తే జర బాగుంటుంది. అంతే తప్ప ఆ అక్కని మేమేం తిట్టట్లేదు, ఆ అక్కని మేము సపోర్ట్ చేయకుండా ఉన్నట్లే. ఎందుకంటే ఆ అక్క మంచిగానే పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చింది. ఆ అక్క మాటల్లో నీతి నిజాయితీ మంచిగా అనిపించింది. అందరు అట్లా ఉన్నారు. ఆమె పర్ఫార్మెన్స్, ఆమె మాట్లాడే విధానంలో ఒక ఇన్ఫ్లుయెన్సర్ మాట్లాడితే ఎట్లుంటుందో అట్లా ఉన్నది, ఒక స్పీకర్ మాట్లాడితే ఎట్లుంటుందో అట్లా ఉన్నది ఆ అక్క. కాబట్టి అందుకోసమనే మేము రైతా లేకపోతే సింగరా రెండిట్లో ఒకటి కన్ఫర్మ్ చేస్తే మేము ఏదైనా సరే ఫిక్స్ అయిపోతామని చెప్పేసి నేను అంటా ఉన్నా. ఇప్పుడు ఆ అక్క గెటప్లో వచ్చింది కాబట్టి పల్లవి ప్రశాంత్ తోటి పోలుస్తున్నారు. లోపలికి ఇప్పుడు పోతుంది కదా, పోయిన తర్వాత తెలుస్తుంది అసలు పల్లవి ప్రశాంత లేకపోతే సింగర్ ఝాన్సీ గారా, రైతు బిడ్డ ఝాన్సీ గారా అనేది తెలుస్తుంది. జరగని దాని గురించి ఆలోచించే బదులు ఇప్పుడు వెళ్ళింది కదా, ఇప్పుడు వెళ్ళిన తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి అర్థమైపోతుంది. ఇప్పుడు ఒక రూమ్లో తీసుకొని వెళ్ళి ఇప్పుడు రూమ్లో తీసుకొని వెళ్ళి పెట్టారు కదా, పెట్టిన తర్వాత ఎవరు ఏంది అనేది తెలుస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ప్రశాంత్ అన్న కూడా ఇంతకుముందు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆయన పొలం పనులు చేసేటప్పుడు అన్న అని చెప్పేసి అంటున్నాయి కదా, దాన్ని దాటి వచ్చిన తర్వాత అంతకుముందు పర్ఫార్మెన్స్ వేరే, తర్వాత పర్ఫార్మెన్స్ వేరే. ఆయన మాట తీరే మారిపోయింది, ఆయన బాడీ స్టైలే మారిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ అక్క లోపలికి పోయిన తర్వాత ఒక 2-3 రోజులు, ఒక వారం అనుకో, వారం రోజులలో తెలిసిపోతుంది అక్క కరెక్టుగా కరెక్టుగా రైతు పర్సనేనా, అక్క కరెక్టుగా సింగరేనా, అక్క లోపల ఉన్న విధానం ఏంది అనేది ఒక వారంలో తెలిసిపోతుంది. ఇంకొక విషయం ఏమిటంటే
నేను ఒకటి చెప్పాలనుకున్నా, శ్రీముఖి అక్క అంటే ఆ అక్క ఇట్లా అని నవ్వుతుంది. ఆ నవ్వుకు నేను పెద్ద ఫ్యాన్ అండి. నిజం చెప్పాలంటే అక్కకు పటాస్ నుంచి ఫ్యాన్ కాబట్టి. అక్క మీరు రన్నింగ్ రాజా దాంట్లో చేసింది కరెక్ట్ కాదు అక్క. ఒక వ్యక్తిని నన్ను ముట్టుకోవద్దు అనడం, నా దగ్గరికి రావద్దు అనడం తప్పు. ముట్టుకోవద్దు అనడము కరెక్టే, కాకపోతే అక్కడ టాస్క్ ఇచ్చిండ్రు కాబట్టి ఆయన చేయాల్సిందే. ఇప్పుడు ఆయన చేయకపోతే వాళ్ళు తిడతారు, చేసినా మీరు తిడుతుర్రు. అసలు ఆయన ఏం చేయాలి చెప్పండి, మీరు చెప్పండి ఏం చేయాలి? ఒక వ్యక్తిని నార్మల్ పర్సన్ వచ్చినప్పుడు భయపెట్టకుండా మీలో ఒకటిగా కలుపుకుంటే, మీరు కూడా ఒకప్పుడు కష్టపడ్డోళ్ళే కదా, మీరు కూడా స్టూడియోల చుట్టూ తిరిగిన వాళ్ళే కదా, మీరు కూడా అవకాశాల కోసం దేవులాడిన వాళ్ళే కదా. దయచేసి కించపరచకుండా మంచిగా మాట్లాడి వాళ్ళకు సపోర్ట్ అన్న చేయండి. తీసుకోండి, లేకపోతే పంపియండి. కానీ తీసుకొని ఆయనను ఒక వారం వరకు చూసుకోండి. ఆయన మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తే పెట్టుకోండి, లేదంటే బయటికి పంపించండి. అంతే తప్ప ఇప్పుడు ఏదో జరిగిందని చెప్పేసి దాన్నే పట్టుకొని ఆపేస్తే కాదు. ఎందుకంటే ఆయన కింది స్థాయి నుంచి వచ్చిండు, చాలా అంటే చాలా కష్టపడి వచ్చిండు. వాళ్ళ ఫ్యామిలీ అయితే ప్యూర్ మిడిల్ క్లాస్. ఇప్పుడు మీరు ఉన్నారన్న, మిమ్మల్ని ఇప్పుడు ఒక సర్టిఫికేట్లా ఆయన ఏంది, ఆయన మొగనా ఆడనా రాసి పంపించినప్పుడు అది కనీసం మీరు చూసుకోకుండా మీరు ఆయనని ట్రాన్సా అని అంటే, మిమ్మల్ని అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది అండి చెప్పండి? జడ్జెస్ది తప్పు లేదనుకోండి, మరి అదే జడ్జిని ఆయననే మీరు అని వాళ్ళు అంటే ఆయననే అంటే వాళ్ళకి అవమానం కాకుండా అంటే వాళ్ళు ఎంత ఫీల్ అవుతుండ్రు? ఏం లేదు, ఆయనను తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒక 1 వీక్ చూడండి, ఆయన మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే పెట్టుకోండి, లేదంటే మీకు నచ్చకపోతే పబ్లిక్ ఎవరు ఓట్ లేకపోతే పంపించండి. పబ్లిక్ డిసైడ్ చేస్తారు కదా ఓటింగ్లా.